హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులోనూ మేము ఉండాలి. ఇంకా దేవుడికి పూజ చేసి అయితే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. చాలా రోజులైంది కదా నేను వీడియో స్టార్ట్ చేయక. అసలు మేము ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు ఏంటి అనేది కూడా మీకు ఖచ్చితంగా నేనైతే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ చెల్లి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా? మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా విలువైనది అనమాట. ప్రతి ఒక్కరికి తెలుసండి, యూట్యూబ్లో వీడియోస్ చేస్తే మనీ వస్తున్నాయని. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బట్ ఇప్పుడు నేను కూడా అందుకోసమే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మేము ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదంటే హెల్త్ అనేది అస్సలు బాగాలేదనమాట, అందుకనే చేయలేదు. ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసామంటే అది కష్టమైన నష్టమైనా సరే ఇంకా ఆ ఛానల్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి తప్ప మళ్ళీ వెనక్కి రావడం ఆగిపోవడం లాంటివి చేయకూడదు. సో నేను ఎందుకు చేయలేదు ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఒకటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మనం వీడియో ఎడిటింగ్ చేసేంత వరకు, వీడియో తీసిన దగ్గర నుంచి వీడియోని ఎడిటింగ్ చేసి దాన్ని పోస్ట్ చేసేంత వరకు కూడా చాలా కష్టం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను 2 అవర్స్ వరకు మొబైల్ చేతిలోనే పట్టుకొని ఉండేదాన్ని. అందువల్ల నాకు కొంచెం సైట్ అనేది పెరిగింది. డాక్టర్ గారు అయితే మొబైల్ చూడొద్దని చెప్పారు. అందుకోసం నేను ఒక 4 మంత్స్ అయితే గ్యాప్ ఇచ్చానండి. మరి ఈరోజు స్పెషల్ అంటారంటే చూద్దాం, వచ్చేయండి. ఇంకా మేమైతే వాతావరణం చేంజ్ అయిపోతే ఆటోమేటిక్గా పిల్లలకైనా నాకైనా హెల్త్ బాగుంటుంది కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. నాకు హెల్త్ బాగుండట్లేదు ఒక 4 మంత్స్ నుంచి, పిల్లలకు కూడా బాగుండట్లేదు. అందుకని ఇంకా వీడియోస్ కూడా చేయడం లేదనమాట. ఇక నుంచి ప్రతిరోజు చెల్లి చేతి వంటలు ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరైతే వీడియోని చూడండి. అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడకపోయినా 5 నిమిషాలు చూసినా 3 నిమిషాలు చూసినా సరే ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా విలువైనది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చిగురైతే ఇంట్లో అమ్మ వాళ్ళకి చింత చెట్టు ఉందనమాట. ఆ చింత చెట్టుదే అప్పటికప్పుడు కోసి తీసుకొచ్చింది. ఇంకా రొయ్యలేసి అయితే చేయమన్నది నన్ను ఈరోజు ఇంట్లో కర్రీ. సరే అని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ నేను ఒక పొరపాటు చేశాను, మీరు అలాంటి పొరపాటు చేయొద్దు. అదేంటంటే, చూశారు కదా, రొయ్యలు నేను వేయించుకునేటప్పుడు డైరెక్ట్ వాటుకున్నటువంటి ఈకల్ని తోకల్ని తీయకోకుండా డైరెక్ట్గా ఇలాగ కళాయిలో వేసేసి ఏం చేసుకున్నాను కదా. మీరు ఇలాంటి పొరపాటు చేయొద్దండి. ఫస్టే వాటుకున్నటువంటి ఈకలు తోకలన్నీ తీసేసుకున్న తర్వాతే రొయ్యల్ని మనం కొంచెం కళ్ళు వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా వీడియోస్ కూడా అందుకనే పెట్టలేదండి. అటు ఇటుకు ఒక 4 మంత్స్ అవుతుందన్నమాట. వీడియోస్ చేయడానికి టైం అనేది కుదరట్లేదు. అలాగే హెల్త్ ఒకటి బాగుండట్లేదు. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చేయలేదన్నమాట. డాక్టర్ గారు అయితే ఒకటే చెప్పారు, ఒక 2 మంత్స్ వరకు మొబైల్ యూజ్ చేయొద్దు, ఎక్కువగా చూసి చూసి కళ్ళు ఇంకా పాడైపోతాయి అనేసి అన్నారు. అందుకని భయం అనిపించేసి ఇంకా నేనైతే 4 మంత్స్ గ్యాప్ ఇచ్చేసాను అనమాట వీడియోస్ చేయకోకుండా. వీడియో చేయాలంటే మనం కనీసం 2 గంటల పాటు చేతిలో మొబైల్ పట్టుకొని దాన్ని చూస్తూ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మిస్టేక్ అనేది లేకోకుండా చక్కగా దాన్ని నీట్గా క్లియర్గా క్లారిటీగా ఎడిటింగ్ అనేది చెయ్యాలండి. అందువలన టైం అనేది పడుతుంది అనమాట. సో ఇంకా అందుకే నాకైతే కొంచెం సైట్ కూడా పెరిగిపోయింది. స్పెట్స్ కూడా ఆల్రెడీ మార్చేసామన్నమాట. ఇంకా అందుకని ఇన్ని రోజులు చెల్లి చేతి వంటలు ఛానల్కి గ్యాప్ ఇచ్చేసాను. ఇక నుంచి అయితే ప్రతిరోజు మన ఛానల్లో వీడియో రావడం అనేది జరుగుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా విలువైనది. ఇంకా రొయ్యలు అయితే ఇలాగ వేయించేసుకున్నాను కదా. ఇప్పుడు వీటికి ఉన్నటువంటి తోకలని ఈకలని ఎదుగుండి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ తీసేసుకోవాలన్నమాట. ఒక్క చేతితో తీసినా సరే ఈజీగా వచ్చేస్తున్నాయండి. అదే మనం వేయించుకోకుండా తీసామనుకో 2 చేతులు కావాలి, 2 చేతులతో తీయాలన్నమాట. చూసారు కదా, ఏం చేసేసరికి చాలా సింపుల్గా చాలా ఈజీగా నేనైతే టకా తీసేసాను వీటికున్న తోకలు ఈకలు అన్నిటినీ కూడా. చూడండి ఎన్ని తీసానో, 2 నిమిషాలలో అన్ని తీసేసాను. ఇలాగ చక్కగా మనం రొయ్యల్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని ఇలాగ తీసిన వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసుకుందాము. ఇంకోటి ఏంటంటే, చాలామంది రొయ్యలు కానీ ఎండి రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ కూర చేస్తారు కదా, కూర కానీ టమాటాలు కానీ వేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా చేస్తారు, ఇసుక తగులుతూ ఉంటుంది కదా. మీకోసమే ఒక మంచి చిట్కా కూడా ఇక్కడ వినండి. ఇలాగ మనం రొయ్యలు వేయించుకుంటాం కదా, వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ కొన్ని తీసేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు చేపలు ఏవి అయితే అవి ఇలాగ వాటర్లో వేసేసుకొని కనీసం ఒక 20 నిమిషాల పాటు వీటిని వాటర్లో నానబెట్టి ఉంచాలండి. ఇలా ఉంచడం వలన ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి ఇసుక రాళ్ళు డస్ట్ పార్టికల్స్ అంతా చక్కగా అడుక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే వాటిని పక్కన పెట్టుకుందాము.
ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మందపాటి కళాయి అయితే పెట్టుకోవాలి. ఇందులోనే కొన్ని పోపు గింజలు వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ అనేది చిటపటలాడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి వేసేసుకోండి, లేదు అనుకుంటే పచ్చిమిర్చి అయినా వేసేసుకోవచ్చు. అది మీ చాయిస్, మీ ఇష్టం అనమాట. నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎండుమిర్చి ఉన్నాయి కాబట్టి ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కచ్చాపచ్చా దంచిన 2 వెల్లుల్లిపాయలు వేసాను. ఎప్పుడైనా సరే ఇలాగ వేడివేడి ఆయిల్లో ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేస్తే అబ్బా స్మెల్ వస్తుంది కదండి, భలే స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్మెల్ అంతా చక్కగా ఉల్లిపాయ ముక్కలకి, చింత చిగురికి, ఆ రొయ్యలకి పడుతుంది. అందుకని ముందే వేసేసాను అనమాట నేనైతే. ఇప్పుడు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం కదా మనం, ఈ యొక్క 20 నిమిషాలు కుక్ అయితే సరిపోతుందండి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేంజ్ అయితే చాలు, ఇంకా అవి మనకి మగ్గిపోయినట్లే. అలాగే ప్రతిరోజు కూడా చెల్లి చేతి వంటలు ఛానల్లో వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా విలువైనది. అలాగే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే సబ్స్క్రైబర్స్ బాగానే 7,000 వరకు వచ్చారు. ప్లీజ్ ఇలానే ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇందులోనే సాల్ట్ అలాగే పసుపు కూడా కొంచెం వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం, సరిపోతుంది. 5 నిమిషాలు కుక్ చేసుకుంటే చూసారు కదండి, ఇలా మగ్గించుకోవాలన్నమాట. ఇంకొంచెం మనకి వేగితే సరిపోతుందన్నమాట. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా మార్నింగ్ టీ, పాలు, టిఫిను, ఇంట్లో పని, వంట పని ఇవన్నీ చేసుకునేసరికి టైం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకి వేడివేడిగా లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళి ఇచ్చేసి రావాలి బాక్స్ కూడా నేనైతే. చూసారు కదండి, మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యల్ని ఇలాగా 4-5 సార్లు వాటర్లో నీట్గా క్లీన్ చేసేసి వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఈ రొయ్యలు మొత్తాన్ని వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ కుక్ అయితే సరిపోతుందండి. 10 నిమిషాల్లో చక్కగా వీటికి ఉప్పు, పసుపు, ఆయిల్ అంతా పడితే చాలు. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా మగ్గిపోయాయి ఆల్మోస్ట్. ఇంక ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసేసుకోవడమే. ఇక్కడ నేను చింత చిగురుని కూడా కడుక్కోకుండా వేసాను, గమనించారో లేదో మీరు. చాలామంది చింత చిగురు కడిగితే టేస్ట్ పోతుంది, కడగకుండా వేయాలి అంటారు కదా, నేనైతే కడగకుండానే వేసాను. మరి మీరు ఇలానే వేస్తారా లేదనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియచేయండి. ఇంకా చింత చిగురు అయితే మొత్తం ఇలా వేసేసాను. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారు కదా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసేసుకున్నాం కదా, ముందే సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా, అలాగే కారం కూడా వేసేసుకోవాలి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుకు తగ్గట్టు మనం కారం అనేది యాడ్ చేసుకుంటేనే మనకి చింత చిగురు కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే రొయ్యలు యాడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది సూపర్ అదిరిపోతుంది. మరి మీలో ఎంతమందికి చింత చిగురు, ఎండి రొయ్యలు అలాగే ఎండు చేపలు వేసుకొని ఇలాగ వండుకొని తినడం ఇష్టం అనేది ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే ఫుల్ ఇష్టము, డైలీ పెట్టినా కానీ తినేస్తానమాట. అంత బాగుంటుంది, అంత ఇష్టం చింత చిగురు అంటే నాకు. ఇంకా ఫైనల్గా అయిపోయినట్టే. కరివేపాకు చూసారు కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట, కరివేపాకు స్మెల్. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు కూడా ఒక 2 తీసేసుకొని వాటర్లో క్లీన్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం. చూసారు కదా, వేసేసుకోవడమే అయిపోయిందండి. చాలా సింపుల్, చాలా ఈజీ. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే చాలామంది అన్ని కూరలలో కరివేపాకు వేయరు, చింత చిగురు ఎండు రొయ్యలలో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. అలాగే మీరు మమ్మల్ని మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తారని అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే చేసిన వీడియో అన్నమాట ఇది, ఫస్ట్ డే తీసినటువంటి వీడియో లాగ్.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పువ్వులు కూడా నేను షార్ట్ వీడియోలలో చేసి పెట్టాను కదా, ఇంకా పువ్వులు అయితే చాలా ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. మల్లెపువ్వులు అయితే కడుతున్నాను. నేనైతే ఇలానే కడతానండి మల్లెపూలు. మరి మీరు ఎలా కడతారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చిన్నప్పటి నుంచి అయితే మల్లెపూలు కట్టడం ఇలానే అలవాటు చేసుకున్నాను. నాకు ఇలా కట్టడమే వచ్చనమాట. చాలా ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లెపూలు. ఒక 2 కిలోల వరకు ఉన్నాయి. కట్టలేక చెయ్యి అయితే నొప్పి పెట్టిందనమాట. నాకైతే నొప్పి వచ్చేసింది. ఇంకా అమ్మ కూడా సగం కట్టిందనమాట. చూసారు కదా, ఇలాగ ముడి వేసేసి అందులో నుంచి దారం తీసేసి ఇలా కడుతున్నాను నేనైతే. మీరు ఎలా కడతారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.